నమస్తే అండి. మన ఛానల్‌కి స్వాగతం. అయితే ఇప్పుడు గుమగుమలాడే బంగాళదుంప కూరని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? కొన్ని వస్తువులు మాత్రమే ఉపయోగించి రుచిలో ఏమాత్రం తగ్గకుండా తయారు చేసేద్దామా? అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుంటాం. ఇప్పుడు చెప్పే క్వాంటిటీ అంతా కూడా 3-4 మెంబర్స్‌కి సరిపోతుందండి. దీన్నే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాము ఈ ఉల్లిపాయల్ని. ఇలా స్మాల్ సైజ్ సరిపోతుంది. తర్వాత 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకుంటాము. బంగాళదుంపలు కూడా మీడియం సైజులో కట్ చేసి మనం వాటర్‌లో వేసుకుంటాము. బంగాళదుంపలు ఎప్పుడు కూడా మనం వాటర్‌లో వేసుకుంటేనే కలర్ అనేది చేంజ్ అవ్వదండి. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక పచ్చిమిరపకాయ తీసుకుంటాము. మీకు కారాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. మీకు ఎక్కువ కారం కావాలి అనుకుంటే ఇంకొకటి తీసుకుంటే సరిపోతుందండి. తర్వాత కరివేపాకు ఒక 2 రబ్బలు తీసుకుంటామండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సరిపోతుంది. కారం హాఫ్ టీ స్పూన్. సాల్ట్ మనకి రుచికి సరిపడా. తరువాత చిటికెడు పసుపు. ఇవి మనకి కావాల్సిన పదార్థాలు. అయితే ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుంటామండి. మంటను ఎప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటామండి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటాము. ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యే వరకు కొంచెం వేడి చేయనివ్వాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసుకుంటామండి. ఉల్లిపాయలు వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము. ఒకసారి కలిపిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ కానీ ఒక 10 నిమిషాలు కానీ మూత పెట్టేసి మగ్గనిద్దామండి. కొంచెం సేపు ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి మూత పెట్టేసి ఉంచితే. ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేద్దాము. ఎలా ఉన్నాయో చూద్దాము. ఇప్పుడు చూసారు కదా కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యాయి. అంటే కొంచెం మగ్గాయి. ఇంకా కొంచెం మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గితే కూర అనేది టేస్ట్ అనేది బాగుంటుందండి. ఒకసారి ఉల్లిపాయలను బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనిద్దాము. మనం తీసుకున్న ఒక పచ్చిమిరపకాయ ఉంది కదండి, అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకున్న తర్వాత మగ్గనిద్దాము కొంచెం సేపు. ఉల్లిపాయలు ఇలా సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఉల్లిపాయలు అనేవి ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇలా మగ్గితే సరిపోతుందనమాట మనకి. తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందామండి. ఇందులోనే నేను ధనియాలు, జీలకర్ర కూడా కలిపేసి మిక్స్ చేశానండి. మిక్సీ పట్టానండి. దీనివల్ల మనకి విడిగా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఇలా విడిగా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడే మనం అల్లం వెల్లుల్లితో పాటు ఇవి కూడా వేసుకుంటే సరిపోతుందండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుకోవాలండి. ఆయిల్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ తక్కువైందని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఇక్కడ మనకి కరివేపాకు కూడా వేసుకుందాము. నెక్స్ట్ పసుపు, ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుందాము. ఒకసారి కలిపిన తర్వాత మనం బంగాళదుంపలు యాడ్ చేసేసుకుందామండి. ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అనేది ఇక్కడ వేసేసుకుంటాము. బంగాళదుంపలు ఎప్పుడు కూడా వాటర్లోనే ఉంచాలండి కట్ చేసిన తర్వాత. లేదు అనుకుంటే పైన ఉంచితే కలర్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది. మనం ఎప్పుడు కట్ చేసినా సరే వాటర్లో వేసుకుంటే మంచిదండి. మనకి టైం అనేది పడుతుంది కదా, కర్రీ అనేది మగ్గడానికి ఉల్లిపాయలు అవి వేసినప్పుడు టైం పడుతుంది కాబట్టి వాటర్లో అనేది ఉంచుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం వేసాము. ఇక్కడే ఈ ప్లేస్లోనే మనం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఉప్పు అనుకుంటే ఉప్పు మీరు వేసుకోండి. నేను ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను. లాస్ట్లో నేను సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఉప్పు కారం వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత మీడియం సైజ్ గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్లో నుండి 1.5 గ్లాసున్నర వాటర్ అనేది యాడ్ చేసుకుంటాము. మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఒక 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తే ఇలా కూర అనేది వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతాయండి. ముక్క అనేది స్టార్ట్ అవుతుందన్నమాట.
ఉడకడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా కొంచెం సేపు మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి చూస్తే కూర అనేది ఇలా దగ్గరికి అవుతుందండి. వాటర్ అనేది మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోతే ఈ టైంలో మీరు సాల్ట్ అనేది చూసుకుని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఈ ప్లేస్‌లోనే మీకు కొత్తిమీర ఉంటే గనుక కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుందండి. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి. ఉడకకపోతే కొన్ని వాటర్ వేసుకుని మళ్ళీ మగ్గపెట్టనివ్వండి. వాటర్ అయితే సరిపోతాయి. ముక్క ఎలా ఉడికిందో లేదో చూపిస్తాను చూడండి. ఒక ముక్క తీసుకొని మనం చేత్తో ఇలా స్మాష్ చేస్తే ఈజీగా ముక్క అనేది విరిగిపోవాలి. అప్పుడు మనకి ముక్క ఉడికినట్టు అనమాట. బంగాళదుంప ఉడికినట్టు. ఇంతేనండి. టేస్టీ బంగాళదుంప కూర ఎలా రెడీ చేయాలో చూసేసాం కదండీ. దీన్నే మనం ఈజీగా చాలా తక్కువ వస్తువులని ఉపయోగించి అద్భుతంగా చేసాం కదండీ. ఇంతేనండి. ఇలా మనకి వచ్చిన తర్వాత ఇలా దగ్గరికి అయిపోతే మనం స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా ఈజీ అండి. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. వంట త్వరగా అయిపోవాలి, మనకు సమయం లేదు అనుకున్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బావుంటుందండి. సూపర్! థ్యాంక్ యూ. ఈ కూర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.